టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత స్నేహితుడు పూర్ణచంద్రరావు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా సమాచారం. స్వేచ్ఛ తన భర్త విడిపోయాక పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తుండగా కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్ణచంద్రరావుతో కలిసి స్వేచ్ఛ ఉండలేనని ఇటీవలే పేరెంట్స్కు చెప్పినట్టుగా తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చిన పూర్ణచంద్రరావు కాలయాపన చేస్తుండటంతో ఆవేదన గురినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జడుతున్నారు. ప్రవీణ్, స్వేచ్ఛ సూసైడ్కి సంబంధించి పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే ఏదైతే ప్రముఖ టీవీ యాంకర్ అయినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్టులు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురికి తరలించారు. మార్చురికి తరలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమం లోపల పలు కీలక అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అయితే తనతో పాటు కొన్నాళ్ళుగా అయితే కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది. తనతో పాటే కలిసి ఉన్న నేపథ్యంలో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత అయితే ఈ యొక్క పూర్ణచంద్రరావుతో కలిసి ఉండడం చేత తరచుగా వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని గొడవలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా అయితే పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఈ యొక్క పూర్ణచంద్ర ఎవరైతే ఉంటున్నారో పూర్ణచంద్రని ఈ యొక్క స్వేచ్ఛ నిలదీయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరి మధ్యలో కాస్త వాగ్వాదం కూడా చోటు చేసుకుందని చెప్పాలి. అదేవిధంగా అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న వెంటనే పూర్ణచంద్రరావు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య కంటే ముందు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను కూడా చివరిగా తను అయితే ఏదైతే యోగాసనంలో ఉండేటటువంటి ఒక పోస్టుని కూడా పెట్టడం జరిగింది. పెడుతూ అయితే ఆ క్రమం లోపలనే తను మనం మౌనంగా ఉంటే ఆత్మలు మాట్లాడతాయంటూ ఒక కొటేషన్ కూడా బుద్ధుడు చెప్పినటువంటి ఒక కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఆ కొటేషన్ ఎందుకు పెట్టడం జరిగింది, ఆ మెయిన్గా ప్రధాన కారణాలు ఏంది? అయితే ఈ యొక్క స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయితే చనిపోకంటే ముందు స్వేచ్ఛ తనకు ఫోన్ చేసిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. స్వేచ్ఛ చేసిన వెంటనే తను మీటింగ్లో ఉన్న కారణంగా మీటింగ్లో ఉన్నాను మళ్ళీ వస్తానని చెప్పడం జరిగింది. లేదు తొందరగా రావాలి అంటూ ఫోన్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. తన తండ్రి వచ్చిన తర్వాత పూర్ణచంద్రతో మాట్లాడేది లేదు, మేము విడిపోతున్నాము, పూర్ణచంద్రతో నేను ఉండడం కష్టంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తన అనుగుణంగా పూర్ణచంద్రతో మాట్లాడాలంటూ కూడా తండ్రికి చెప్పిన నేపథ్యంలో తన తండ్రికి ఖచ్చితంగా ఫస్ట్ నీతో మాట్లాడతాను, ఏమైందో తెలుసుకున్న తర్వాత పూర్ణచంద్రకు అడుగుతాను అని చెప్పేసి తనతో మాట్లాడడం జరిగింది. జరిగిన వెంటనే పూర్ణచంద్రతో కూడా మాట్లాడానంటూ కూడా తన కుటుంబ సభ్యులు తన తండ్రి కూడా చెప్తున్న నేపథ్యం. ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే పోలీసుల దర్యాప్తు ఇంకా చేస్తున్నారు. కాబట్టి పూర్ణచంద్ర ఎలా పరిచయం అయ్యాడు, పూర్ణచంద్ర అయితే ఎందుకు పూర్ణచంద్రతో కలిసి ఉంటుంది, మరి ఈ ఇద్దరి మధ్యలో గొడవకు కారణం ఏంది, ఇంత చలాకీగా ఉండేది, చురుకుగా ఉండేది, జర్నలిస్టు సమాజంలో కూడా ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క స్వేచ్ఛ మరి ఇంత అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటూ కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళిద్దరు అయితే ఇక స్వేచ్ఛకు 8 సంవత్సరాల చిన్న పాప కూడా ఉంది. కాబట్టి అయితే కేసుకు సంబంధించిన మెయిన్ కారణంగా ఆ రోజు అయితే ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్గా పూర్ణచంద్రకు ఈమెకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా, ఇంత ఆత్మహత్య చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంది అంటూ కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ.